వేకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నేను వీడియోలు చాలా చూసినండి నేను, కానీ ఎలా చేయాలి ఏందనేది కొంచెం డౌట్ ఉంటుండే నాకు. అప్పుడు నేను నైన్త్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యి అప్పటి నుంచి అడ్మిషన్ చేయడం అన్ని స్టార్ట్ చేశాను. నాకు కూడా 1-2 మిరాకిల్స్ జరిగినాయి సార్. వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉండే, మనకి మేము ఫైనాన్షియల్ బిజినెస్ చేస్తా కాబట్టి డబ్బులు ఇచ్చేది ఉండే. వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోయేది. నేను ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ తరంలో వాళ్ళే ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఇలా రండి డబ్బులు అరేంజ్ చేస్తామని చెప్పారు. పోయి నేను డబ్బులు తీసుకున్నా సార్. డబ్బులు వచ్చేసినాయి. నాకు ఆల్రెడీ 2,50,000 దాకా వచ్చాయి. గ్రూప్లో కూడా పెట్టాను సార్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియో మాత్రం అదిరిపోయింది. నవంబర్ 25th నుంచి 15th వరకు ఈ 3 అఫర్మేషన్స్ కనుక చేసుకొని ఉంటే బెస్ట్ లైఫ్ని చూస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను మన యాటిట్యూడ్ గురించి చెప్పామండి. ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. జీవితం అంటే జెఫ్ కెల్లర్ అన్న ఒక్క పుస్తకం నాకు ఒక 12 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని బాగా మార్చిందన్నమాట. ఆ పుస్తకం యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అందరూ స్టోరీ వినండి. కలకత్తాలో ఒక అతను బాక్సింగ్ గెలాలి అనుకున్నాడు అనమాట. అనుకుంటే అతనికి యాక్చువల్లీ ఈ కుడి కాలు పనిచేయదు సరిగ్గా, మామూలుగా పనిచేయదు అనమాట. సో అప్పుడు అంటే అందరూ అన్నారు, నువ్వు గెలలేవరా, ఎందుకంటే ఈ కుడికాలు సరిగ్గా పనిచేయదు అనమాట. దీనికి స్పర్శ తెలియదు ఎంత కొట్టినా కూడా. నువ్వు బాక్సింగ్ ఎలా గెలుస్తుంటే గెలవాలని ఆలోచన ఎలా అనుకున్నాడంటే బాక్సింగ్ రింగ్లోకి దిగాడు. రింగ్లోకి దిగిన తర్వాత అవతల ఆపోనెంట్, ఇప్పుడు ఎవరికైనా మనం కొట్టారనుకోండి పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తే మనం ఒక్కోసారి పడిపోవచ్చు. అప్పుడు ఏం చేసాడు అతను, ఎవరికైతే కుడికాలు సరిగ్గా పనిచేయదు అంటే బాగానే ఉంటుంది, కానీ స్పర్శ సరిగ్గా ఉండదు. అవతల పార్టిసిపెంట్ కొడుతున్నప్పుడు ఈ కుడికాలు అడ్డం పెట్టాడు అనమాట. ఎందుకంటే దీనికి నొప్పి తెలియదు. కొడుతున్నప్పుడు ఆ అవతల గట్టిగా కొట్టినప్పుడు ఈ కుడికాలు అడ్డం పెట్టేవాడు అనమాట. అప్పుడు పెయిన్ తెలిసింది కాదు. ఆడికి అవతలకి ఎంత గట్టి కొడుతున్నాడికి అసలు పెయిన్ కూడా తెలియట్లేదు అని చెప్పి ఫట్ కాలుతో తంతుంటారు కదండి, ఆయన కుడికాలు అడ్డం పెట్టాడు అనమాట. ఎలగలగ అని చెప్పేసి అప్పుడు ఆ టైంలో ఆడికి కన్ఫ్యూజ్లో పెట్టాడు అనమాట. ఈయన ఇంత గట్టి కొడుతున్నాడు, పెయిన్ రావట్లేదు ఏంటి అని చెప్పి ఈ మనోడు రివర్స్ కిక్ ఇచ్చాడు అనమాట. అంటే దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. అంటే జుట్టు పెట్టుకున్నాను. అదే చాలామంది అనుకుంటారు నాకు ఈ కాలు ఉంది నేను ఎలా గెలుస్తాను అనుకున్నాను. అంటే దాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించేదండి. అందుకే నేను చెప్పబోయేదంటే గుర్తుపెట్టుకుని ఇప్పుడు నేను పిక్లో చూపిస్తాను. యాటిట్యూడ్ పార్ట్ 2. అందుకే ఒక డైలాగ్ చెప్తానండి. చిన్నప్పుడు జీవితంలో దేన్నైనా పట్టుకొని నిలబడాలి, పెద్ద తట్టుకొని నిలబడాలి. మళ్ళీ చెప్తున్నా, చిన్నప్పుడు పట్టుకుని నిలబడాలి, పెద్ద అయిన తర్వాత దేన్నైనా తట్టుకొని నిలబడాలి. అప్పుడే గెలుస్తాం. పట్టుకుంటేనే నడుస్తాం, ఇక్కడ తట్టుకుంటేనే గెలుస్తాం. సో అయితే ఇక్కడ నేను అందుకే చెప్పాను, నిన్న కూడా చెప్పాను 2+1 = 3. సో ఏం చేయాలి మీరు గెలాలి అని అనుకుంటే స్టాప్ కంపారిజన్. మనం ఎక్కువ కంపారిజన్ చేసుకుంటాం. అందుకే ఒక పుస్తకం ఉంటుంది అనమాట, డోంట్ కంపేర్ యువర్ ఫస్ట్ పేజ్ విత్ ద పీపుల్స్ అదర్ 30th పేజ్. అంటే మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాడు నాకన్నా ముందున్నాడు, వాడి జీవితం వెళ్ళిపోయాడని అనుకోకండి. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకుని, జీవితంలో ఎంత వెనక్కి లాగబడితే బాణంలాగా అంత ఫాస్ట్గా ముందుకు వెళ్తాం అనమాట. ఎంత లేట్ అవుతుంటే అప్పుడప్పుడు అంత సక్సెస్ కూడా వస్తుంటుంది. సో కొంచెం పేషెన్సీగా ఉండండి. 3P ఫార్ములా ఉంటుందండి లైఫ్లో. సక్సెస్ అవ్వాలంటే 3P ఫార్ములా. ఈ ఫార్ములా 3P. ఫస్ట్ P1 అని అంటే మనకి ప్లానింగ్ ఉండాలి జీవితంలో. ఇప్పుడు రేపు ఒక ఊరు వెళ్ళాలి, ఏం చేయాలండి? ప్లానింగ్ ఉండదు సరిగ్గా చాలామందికి. అంటే అప్పటికప్పుడు గబగబగా లగేజ్ వస్తుంటుంటారు. అప్పుడు ఏదో ఒకటి మర్చిపోతారు, బ్రష్ చార్జరో అని. అదే ముందు రోజు నైట్ ప్లానింగ్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. సో జీవితంలో మీరు ధనవంతులు అవ్వాలంటే 3P ఫార్ములా ఫాలో అవ్వండి. P1 అంటే ప్లానింగ్, P2 అంటే పేషెన్సీగా ఉండాలి. చాలామందికి పేషెన్సీ సరిగ్గా ఉండదు. లిఫ్ట్ రెడ్ బటన్ నొక్కుతారు, రెడ్ బటన్ నొక్కితే వస్తుందని నొక్కుతారు, మళ్ళీ టిక్ 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 నొక్కుతుంటూ ఉంటారు అనమాట. ఒకసారి రెడ్ బటన్ నొక్కితే వస్తుంది, ఆగరు, ఇంకా టక్ నొక్కుతుంటూ ఉంటారు. అంటే పేషెన్సీ సరిగ్గా ఉండదు. ఇంకొంతమందికి ఏదైనా చెప్తున్నప్పుడు చెప్పు అంటే వాళ్ళు చెప్తారు కదా, నేను చెప్పు ఫాస్ట్ చెప్పు ఆగు చెప్తాను కదా, ఎందుకు కంగారు పడిపోతావు అని అంటుంటారు అన్నమాట. ఇప్పుడు మనకి ఈవెన్ ట్రాఫిక్లో కూడా చాలామందికి పేషెన్సీ ఎలా లేదంటే, అక్కడ సిగ్నల్ పడుతుంది, సిగ్నల్ పడినా కూడా వెనక నుంచి హార్న్ కొడుతుంది, వెనక నుంచి ఎలా చూస్తుంటే సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ పడినా కూడా హార్న్ కొట్టే వాళ్ళు ఉన్నారనమాట. అంటే పేషెన్సీ సరిగ్గా ఉండడం లేదు. సో మనం ఏంటంటే P1 అంటే ప్లానింగ్, P2 అంటే పేషెన్స్ ఉండాలి, P3 అంటే ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే అంత బాగా గెలుస్తామండి. అందుకే బ్రూస్లీ ఒక మాట అంటాడు, చాలా అద్భుతమైన మాట గుర్తుపెట్టుకోండి. సో బ్రూస్లీని ఒకటి అడిగారు, నువ్వు భయపడతావా అని చాలామంది అడిగితే, ఏది కరాటేలో జాగ్రత్త. బ్రూస్లీ ఏం మాట చెప్పాడంటే, నేను కూడా భయపడతా. ఎవరికి భయపడతానంటే 10,000 కిక్కులు ఇచ్చిన వాళ్ళకి భయపడను, ఒకే కిక్కు ఎవరైతే 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి నేను భయపడతా అన్నట. సో జాగ్రత్తగా ఉండండి. అంటే 10,000 డిఫరెంట్ కిక్లు ఇచ్చిన వాళ్ళకి నేను అసలు భయపడను, కానీ ఒకే కిక్ ఎవరైతే 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తారో నేను వాళ్ళకి మాత్రం భయపడతా అన్నాడు. అంటే ఇది ప్రాక్టీస్ గుర్తుపెట్టుకోండి. మాస్టర్ అవ్వాలంటే
జాగ్రత్తగా ఉండండి. 10,000 hours ఒక సబ్జెక్ట్ మీద కానీ ఎవరైతే అంటే ప్రాక్టీస్ చేస్తారో దే విల్ బికమ్ మాస్టర్ అండి. రీసెర్చ్ చెప్తాను, టాప్ రీసెర్చ్. బ్రెయిన్ ట్రేస్ అని అతను చెప్పాడు ఈ విషయం. అమెరికాలో #1 సక్సెస్ కోచ్ బ్రెయిన్ ట్రేస్. అతను రాసిన చాలా పుస్తకాలు చదివాను. అతను అంటే అనమాట హౌ టు మాస్టర్ యువర్ లైఫ్ అని కొన్ని రకాల పుస్తకాలు చదివితే ఎవరైతే ఒకే దాన్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తారు, 10,000 hours అండి, 10,000 hours ప్రాక్టీస్ దే విల్ బికమ్ ఏ మాస్టర్ అయిపోతారు. సో మీరు కూడా చెప్తున్నానండి, ఈవెన్ అందుకే సక్సెస్ అవ్వాలంటే లైఫ్లో నెంబర్ ఆఫ్ అవర్స్ కన్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫాలో అవ్వాలి నేను విషయాన్ని. చాలామంది ఒకే రోజు చేస్తారు, ఒకే రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, వదిలేస్తాను. నెంబర్ ఆఫ్ అవర్స్ కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని ఫాలో అవ్వాలి. సో కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కువ ఆలోచన వచ్చినప్పుడు కూర్చొని మెడిటేషన్ చేస్తారండి, ఒక 2-3 గంటలు చేస్తారు, ఆ తర్వాత నెక్స్ట్ రోజు నుంచి మరి చేయలేరు. అంటే నేను అదే అంటాను అనమాట, అవర్స్ కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే గెలుస్తాం లైఫ్లో. అందువల్ల జీవితంలో కంపారిజన్ చేసుకోకూడదు. అందుకే ఓ దగ్గర నేను రాసి పెట్టింది, జీవితంలో సూది చేసే పని గుణపం చేయలేదు, గుణపం చేసే పని సూది చేయలేదు. మిషన్ ఉంటుందండి, మిషన్ గుణపంతో కొడతామా? కొట్టలేం. తవ్వాలి, చూద్దా తవ్వగలమా? తవ్వలేం. అందువల్ల జీవితంలో ఏ పని చేయగలం, అందుకే అదే ప్రతిదీ గొప్పదే. దేన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు అనమాట. సో స్టాప్ కంపారిజన్. ఇక్కడ ఒకటే, అందుకే అంటూ ఉంటారు చాలామంది, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకూడదు. బిల్ గేట్స్ కూడా ఒక మాట అంటాడండి, ఏమని అంటాడంటే లైఫ్లో అతిపెద్ద క్రైమ్ ఏంటంటే, క్రైమ్ ఏంటంటే తెలుసా, వెన్ యూ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్. అంటే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకున్నట్టే. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ అదర్ సెల్ఫ్ యూఆర్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్ అని బిల్ గేట్స్ ఒక మాట అంటాడు అనమాట. సో అందువల్ల మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఎవరి పక్కన కూర్చున్నా మనసులో అనుకోలేండి, ఓయ్ బయటకు మాత్రం అనుకోవడం, మీరు గొప్పే నేను గొప్పే అని అనుకోవాలన్నమాట. అంతేగాని చాలామంది మీరు చాలా గొప్ప వాళ్ళు సార్ అది ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు యూనివర్స్ అంత అబండెన్స్ ఇవ్వదు. సో ఫస్ట్ థింగ్ ఎలా ఫీల్ అవ్వాలంటే ఐఆమ్ అబండెంట్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు అబండెంట్గా ఫీల్ అయితేనే అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తారండి. సో ఈ విధంగా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఆమ్ అబండెంట్ అండ్ ఐ విల్ నెవర్ కంపేర్ మై సెల్ఫ్ విత్ అదర్స్. నేను ఎవరితో కంపేర్ చేసుకోను అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇలా నా దగ్గరికి వచ్చి ఈ కంపారిజన్ పోయి, సో మామూలుగా కాదు, వచ్చిన రీసెంట్ 15th బ్యాచ్ ఉంది, లేటెస్ట్ రిజల్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 15th బ్యాచ్ మొన్న రీసెంట్గా అయిందండి. 6 lakhs జాబ్ ఆఫర్, 6 lakhs ప్యాకేజ్. చూడండి, ఈవినింగ్ విత్ ఇన్ 5 days, కేవలం 5 రోజుల్లో, నా క్లాసెస్కి వచ్చిన 5 రోజుల్లో జాబ్ మేనిఫెస్టేషన్ చేయించాను. ఐ రిసీవ్డ్ జాబ్ ఆఫర్ లెటర్ విత్ 6 lakhs ప్యాకేజ్, 6 లక్షల ప్యాకేజ్. సో ఇక్కడ చూడండి, మామూలుగా కాదు, కేవలం 5 రోజులు అండి. క్లాస్కి వచ్చిన 5 రోజులు ఏమైనా మిరాకిల్ జరిగితే, సో ఇంకా ముందు ఎలా ఉంటుందో చూడండి. గ్రేట్. ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా ముందు ముసళ్ళ పండుగ. ఎందుకంటే బేసిక్ లోనే ఎంత క్లాసెస్ రిజల్ట్స్ వస్తాయి, అడ్వాన్స్ ఇంక రిజల్ట్స్ వస్తాయి చూడండి. సో అయితే ఇంకొకటి, ఎటువంటి యాటిట్యూడ్ ఉండకూడదు అంటే సెల్ఫిష్నెస్, మొత్తం అంతా నాకే కావాలని అనకండి. సో జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనం ఎదగనివ్వాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఒకరిని దెబ్బ కొడితే మిమ్మల్ని దెబ్బ కొట్టే వాళ్ళు ఖచ్చితంగా ఒకరు వస్తారు. రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్క. బాస్ మెంటాలిటీ ఉండకూడదు ఎప్పుడు లైఫ్లో. ఒకటే పదండి, కలిసి ముందుకెళ్దాం అని అనాలి. అందుకే మహాకవి శ్రీశ్రీ పదండి ముందుకు, పదండి తోసుకు పైకి అని చెప్పేసి, అంటే అందరం కలిసి ఎదుగుదాం, అందరం కలిసి నడుద్దాం అనేసి అంటారండి. దిస్ ఈస్ కాల్డ్ లీడర్షిప్ క్వాలిటీ. ఈ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే బాస్ ఏమంటాడు, ఎల్లు పని చేయి అంటే, మీరు నిజంగా లీడర్ అయితే మనం ఏం కలిసి పని చేద్దాం అనేసి అనాలండి. సో మీరు కింద బాసా లీడర్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు బాస్ అయితే ఐఎమ్ బాస్ అని టైప్ చేయండి, లీడర్ అయితే ఎస్ ఐఎమ్ లీడర్ అని టైప్ చేయండి. సెల్ఫిష్ బిహేవియర్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి ఏమవుతుందంటే ఒక స్టేజ్కి లాగిపోతారు. వాళ్ళకి మిగతా వాళ్ళు కూడా ఇది ఎప్పుడు పడిపోతాడా అని చూస్తుంటుంటారు. సెల్ఫిష్నెస్ ఉండొద్దు. అవతల వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు కూడా మీరు మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి, కంగ్రాచులేషన్స్ ఇవ్వండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈగో వల్ల అవతలకి షేక్ హ్యాండ్ ఇవ్వరు, పొగడరు అని చెప్పేసి ఇది బంద్లే ఇది ఏదో అంటుంటారు అనమాట. సో నెక్స్ట్, స్టాప్ డిస్రెస్పెక్ట్. మనం జీవితంలో బాగా డబ్బు సంపాదించాలంటే, ధనవంతులు అవ్వాలంటే పీపుల్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదు. నేను లాస్ట్ టైం సచిన్ టెండూల్కర్ని కలిసినప్పుడు అండి, వైజాగ్ మ్యాచ్కి వచ్చినప్పుడు కలిశాను. సో వైజాగ్ తాజ్ హోటల్లో కూడా అప్పుడు స్టేజ్ చేశారు అతను. ఈవెన్ బాల్ బాయ్ని కూడా నేను చెప్తున్నానండి, బాల్ బాయ్ని కూడా చాలా వాల్యూ ఇచ్చి పిలిచాడు అతను. ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ని కూడా ఒక అతన్ని ఫోటో కోసం అడిగితే నేను అబ్జర్వ్ చేశాను అనమాట. నేను అంటే హై క్లాస్ టికెట్ తీసుకుని ముందు అబ్జర్వ్ చేస్తున్నా. నేను ఏం చేస్తాను, మీ అందరూ జీవితంలో పని చేయండి, హైలీ సక్సెస్ పీపుల్ని అబ్జర్వేషన్ చేయండి. వాళ్ళు ఎలా డ్రెస్అప్ అవుతున్నారో, వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారో, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఒక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక సెలబ్రిటీస్ ఎలా మాట్లాడుతున్నారు, ఎవ్రీథింగ్ అబ్జర్వేషన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక సైంటిస్ట్ పిల్లలందరినీ కూర్చోబెట్టారండి. పిల్లలందరినీ కూర్చుంటే, పిల్లలు జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎదగాలి అంటే అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. సార్ మాకు తెలుసు అంటే, అవునా అయితే 2 గ్లాసులు తీసుకొచ్చాడండి అతను.
2 గ్లాసులు తీసుకొచ్చి 2 గ్లాసుల్లో ఒక గ్లాసులో మినరల్ వాటర్, ఇంకో గ్లాసులో బురద వాటర్ తీసుకొచ్చాడు. సో అతను ఏం చేసింది, ఈ 2 చూస్తున్నారా, ఎస్ చూస్తున్నాం అన్నారు పిల్లలందరూ కూడా. అయితే సరే అని చెప్పేసి మామూలు వాటర్ తీసేసి బురద వాటర్ చేత్తో పట్టుకున్నాడండి. చేత్తో పట్టుకుని ఏం చేశాడంటే గబగబా అందరూ జాగ్రత్తనండి, బురద వాటర్ చేయి ముంచి నోట్లో పెట్టుకుంటారంటే అవునా, కానీ జాగ్రత్త, అబ్జర్వేషన్ చేయాలంటే అలాగే సార్ అని చెప్పేసి గబగబా అందరూ చూస్తుంటే గబగబా అతను ఏం చేశాడు సైంటిస్ట్, ఈ బురద నీటిలో చేయి ముంచి నోట్లో పెట్టేసుకున్నాడు. నోట్లో పెట్టుకోగానే అందరూ అని అన్నారు. సార్ ఏంటి సార్ అలా చేశారంటే, అరే ఏంట్రా అబ్జర్వ్ చేశారు, నేను ఈ చేయి పెట్టి ఈ చేయి నోట్లో పెట్టుకున్నాను రా అని అన్నాడు అనమాట. సో జీవితంలో అబ్జర్వేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ చుట్టుపక్కల అసలు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, అందులో చాలామంది వాళ్ళు ఉంటున్న ఇంటి పక్కన ఏమున్నాయి కూడా తెలియదండి. ఏదైనా ఎలక్ట్రిసిటీ వస్తే ఎలక్ట్రీషియన్ ఎక్కడ ఉన్నాడు, పక్కన ఇంటి పక్కనే షాప్ ఉంటుంది కానీ తెలియదు వాళ్ళకి. అందువల్ల మీరు ఉంటున్న ఏరియాలో అసలు మొబైల్ షాపులు ఎక్కడున్నాయి, ఏమి ఎక్కడ ఉన్నాయి అవసరం వస్తే కానీ తెలియదు చాలామందికి. సో అందువల్ల మీరు ఉంటున్న ఇంటి పక్కనే అసలు ఏమున్నాయి, మీ ఇంటి పక్కన అసలు పార్క్ ఉందని తెలుసా మీకు, లేదా మొబైల్ షాప్ ఉందని సార్, మెడికల్ షాప్ ఉందని తెలియదు, అవసరం వచ్చేదాకా ఎతకూడదు. అందుకే అజీం ప్రేమ్జీ గారు ఏమన్నారు, దాహం వేయక ముందే నుయ్యి తవ్వుకోవాలి, దాహం వేసిన తర్వాత నుయ్యి తవ్వితే గొంతు ఎండిపోయి చచ్చిపోతాం. చాలా మంది ఒక ట్రిప్ వెళ్తుంటారు, దాహం వేసినప్పుడే వాటర్ బాటిల్ కొనుక్కుంటారు, అది రాంగ్. ట్రిప్ బయలుదేరుతున్నప్పుడే ముందే 2 వాటర్ బాటిల్స్ కొనుక్కోరు. కొంతమంది ఏం చేస్తారు, ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటారు, కొంచెం ఆగాగి తాగుతుంటారు అనమాట. చాలామంది ఈవెన్ నేను ఫ్లైట్లోకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను, ఫ్లైట్లోకి వెళ్తున్నప్పుడు కూడా వాటర్ బాటిల్ కొనరు అక్కడ. ఎందుకు 80 రూపాయలు 100 రూపాయలు ఎలాగో ఫ్లైట్లో వాటర్ ఎత్తారు కదా అని అంటుంటారు. అందువల్ల జీవితంలో ఏంటంటే అవసరం రాకముందే డబ్బు సంపాదించుకోవాలి, అది ధనవంతుల లక్షణం. అందుకే నేను చాలా క్లాసెస్లో చెప్తుంటానండి, ఎప్పుడు కూడా జీవితంలో ఎలా ఉండాలంటే సోల్జర్ లాగా ఉండాలి. శత్రువు రాకముందే బుల్లెట్ లోడ్ చేసుకుని రెడీగా ఉండాలి. శత్రువు రాగానే ప్లీజ్ రా, తూచిరా, వెళ్ళిపోరా, నేను బుల్లెట్ నువ్వు వస్తావు నేను అనుకోలేదు, సాయంత్రం కదా చెప్తాం, ఇప్పుడు వచ్చేవేంటి, వెళ్ళిపో, నేను లోడ్ చేసుకోలేదు, టుప్పు పేల్చుకుని వెళ్ళిపోతాడు అనమాట. అంటే శత్రువు రాకముందే బుల్లెట్ లోడ్ చేసుకుని ఎలా ఉండాలో, అవసరం రాకముందే బుల్లెట్ ఏంటంటే డబ్బు గుర్తుపెట్టుకుని. డబ్బు ఏ అవసరం ఎప్పుడు వస్తే తెలియదు. సడన్గా మీ ఫాదర్కి హెల్త్ ప్రాబ్లం రావచ్చు, పేరెంట్స్కి హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు. సడన్గా ఆ టైంలో డబ్బు కోసం చాలా మంది పరిగెడుతుంటుంటారు. తెలివైన వాళ్ళు ముందు చేసే పని తెలివి తక్కువ వాళ్ళు చివరిలో చేస్తారు. ఒక స్కూల్లో కొటేషన్ ఉందన్నమాట, తెలివైన వాళ్ళు ముందు చేసే పని తెలివి తక్కువ వాళ్ళు చివరిలో చేస్తుంటుంటారు. అందుకే క్లాస్ ఫస్ట్ అటెండ్ అవ్వాలి. నిజంగా అండి, మళ్ళీ చెప్తున్నాను, బీ ద ఫస్ట్. లైఫ్లో ఎప్పుడు ఫస్ట్ అంటే యాక్షన్ కూడా ఫస్ట్గా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు, కరెంట్ బిల్ లాస్ట్ వరకు కట్టరు, కరెక్ట్ ఫీజు తీసినప్పుడు అరే చూసుకోలేదు అంటుంటారు. సో లైఫ్లో ఎప్పుడు కూడా ప్లానింగ్, ఇందా చెప్పాను 3P ఫార్ములా ఫాలో అయితే సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. ఎవరిని కూడా డిస్రెస్పెక్ట్ చేయొద్దండి, ఎవరిని కిందకి లాగాలని ట్రై చేయొద్దు. ఇంతకుముందు ఏదో చెప్పాను, షడపుకురా షెడేవ్, స్టాప్ డిస్రెస్పెక్ట్, షో రెస్పెక్ట్ ఇన్ వరల్డ్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ఏది ఇస్తారో అది తిరిగి పొందుతుంటుంటారు. ఇన్పుట్ ఎలా ఉంటుంది అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది. సో అంటే ఒకరిని రెస్పెక్ట్ చేస్తే మిమ్మల్ని కూడా రెస్పెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. షో రెస్పెక్ట్ ఇన్ వర్డ్స్ అండ్ యాక్షన్లో కూడా రెస్పెక్ట్ ఉండాలి. సో దాని తర్వాత కండిషనల్ లవ్, స్టాప్ కండిషనల్ లవ్. చాలా మంది ఎలా ఉంటారంటే నువ్వు నా కోసం చేస్తే నీకు ఇస్తా, ఇది చేస్తే అది ఇస్తా. చాలా మంది ఎలా అయిపోయారంటే నువ్వు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నేను మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు. ఎలా అయిపోయారండి, నువ్వు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నేను మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, అంటే కండిషనల్గా అయిపోయారు అనమాట. సో ఈ విధంగా స్టాప్ కండిషనల్ లవ్ ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా అంటే పీపుల్ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయరు, ఇష్టపడరు. ప్రతిదీ అంటే మెజర్మెంట్ చేసుకుని చేయకూడదండి. మెజర్మెంట్ అప్పుడప్పుడు ఏం చేయాలంటే ప్రామిస్ లెస్, డెలివర్ మోర్. అమెజాన్ విజయరహస్యం ఇదే. నేను అమెజాన్ విజయరహస్యాల పుస్తకం చేద్దాం, ఆ పుస్తకం చాలా బాగా కనెక్ట్ అయింది నాకు. పుస్తకం అందులో ఎలా ఉంటుందంటే, అమెజాన్ చూడండి ఎందుకు అంత సక్సెస్ అయ్యాడంటే, అతను 5 రోజుల్లో డెలివరీ అంటాడు, 3 రోజులు డెలివరీ వచ్చేస్తుంది. ప్రామిస్ లెస్, డెలివర్ మోర్. సో అందువల్ల ఏంటి, జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీరు తక్కువ ప్రామిస్ చేయండి, ఎక్కువ మాట నిలబెట్టుకోండి. స్టాప్ కండిషనల్ లవ్, అంటే కండిషన్గా పెట్టి ఎప్పుడు మీరు వర్క్ చేయొద్దు. ఆ విధంగా చేస్తే మీరు సక్సెస్ అవ్వలేరు. ఇక్కడ సారీ టు ఇంటరప్ట్, అన్వర్ గారు కూడా ప్రామిస్ తక్కువ చేస్తారు, డెలివరబుల్స్ ఎక్కువ ఇస్తారు క్లాసెస్లో. అవును, ఎందుకంటే నేను అటెండ్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. గ్రేట్ థింగ్. బాగా అండి, మీరు రండి. నేను చెప్తున్నా ప్రపంచంలో, మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, ఇది రికార్డ్ అవుతుంది, ప్రపంచంలో ఇంత లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఎక్కడా దొరకదు అని అనేలాగా నేను చేస్తాను. ఏవిట్రా ఇది కొంచెం ఓవర్గా చెప్తాను, మీకు అనిపించే రండి, ఇది నిజం అవ్వదో నేను మీకు చెప్తాను. సో ఫైనల్గా ఏంటంటే అన్ఫర్గివ్నెస్, అంటే క్షమించకపోవడం అనేది, దానివల్ల కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. అంటే ఎవరైతే క్షమించే గుణం లేని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను బయాలజీ ఆఫ్ బిలీఫ్ పుస్తకం చేద్దాం, మీరు కూడా చూడండి జాగ్రత్త. బయాలజీ ఆఫ్ పుస్తకం పేరు కూడా చెప్తున్నాను. డాక్టర్ బ్రూస్ లిప్టన్ చాలా రీసెర్చ్ చేశారు అనమాట. ఎవరికైతే ఎక్కువ కోపం ఉంటుందో, ఒక 5 నిమిషాల కోపం 6 గంటల మానసిక ప్రశాంతతని, ఇమ్యూనిటీ పవర్ని పడేస్తుందండి. 5 నిమిషాల కోపం. ఈ విషయం తెలిసి నేను కూడా చాలా తగ్గించుకున్నాను. క్షమించడం నేర్చుకోవాలి. ఎందుకనంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లీవింగ్ అని కూడా చెప్పాను అనమాట. బతకడం అంటే వదిలేయడం, కొన్నిసార్లు వాదించడం కన్నా వదిలేయడం విన్నా
అని చెప్తుంటుంటాను నేను చాలామంది. సో ఇక్కడ ఏంటంటే అన్ఫర్గివ్నెస్ అనేది ఈ క్షమించకపోవడం అనేది గుర్తుపెట్టుకుని ఎలా ఉంటుందంటే గాజు పెంకు గట్టిగా పట్టుకుని ఉండడం లాంటిది. ఏమవుతుందండి, బ్లడ్ వస్తుంది అనమాట. సో వదిలేయాలి జీవితంలో. అవతల వాళ్ళని క్షమించండి. మీరు కూడా మీకు ఎవరి మీద కోపం ఉందో, ఒక్కోసారి మన మీద మనకే కోపం వస్తుంది. ఏంట్రా ఇలాగ ఉండిపోయాను, లైఫ్ లేక ఎందుకు తప్పు చేశాను, అలా తప్పు చేయకుండా ఉంటే బాగుంది కదా. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మన కాలేజ్ డేస్ గుర్తొచ్చి లేదా మన టీనేజ్లో నేను ఎందుకు అలా మాట్లాడాను, నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను అని ఒక్కోసారి వాళ్ళని కలిసినప్పుడు మనకి ముఖం మీద చూడలేం చాలా. అందువల్ల ఏంటంటే ఒక్కోసారి ఆయన చూసినప్పుడు మనం సైడ్ అయిపోతుంటుంటాం. ఎందుకంటే కాలేజ్ డేస్లో తెలిసే తెలియకో ఏదో మాట్లాడితే ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటుంటారు చాలామంది. సో మీరు గుర్తుపెట్టుకుని మీరు జీవితంలో ఇద్దరిని ఫర్గివ్ చేయాలి. ఒకటి మిమ్మల్ని, రెండు పీపుల్ని. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. సో ఎప్పుడైతే ఫర్గివ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఈ బెలూన్స్ వదిలేయండి, మనకి బెలూన్స్ వదిలేటప్పుడు కూడా జీవితంలో గుర్తుపెట్టుకుని ఆ బెలూన్స్ కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే, చిన్నప్పుడు మనకి బెలూన్స్ వదులుతున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందండి, వా 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 అని ఎత్తుంటాం. ఆ బెలూన్స్ వదులుతున్నప్పుడు నేను లెసన్ నేర్చుకున్నమాట. ఓకే, బెలూన్స్ వదిలేటప్పుడు ఆ మనిషి ఎంత హ్యాపీగా ఉన్నాడు. మనము కూడా ఈగో అంటే సాడ్నెస్ అనే ఆ బెలూన్స్ని వదిలేయాలి, యూనివర్స్లోకి వదిలేస్తే అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారండి. మీరు కూడా ఏదైతే ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, ఫర్గివ్నెస్, అన్హ్యాపీనెస్ ఏదైతే ఉందో, సాడ్ ఇవన్నీ ఉందో, ఈగో, అవన్నీ అవి బెలూన్స్ లాంటివి, అవన్నీ వదిలేయండి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే జీవితంలో కొన్నిసార్లు గెలవాలంటే వదిలేయాలి. సో ఈ విధంగా చేస్తే మన గ్రోత్ అండ్ రిలేషన్షిప్, ఆ షిప్లో కూడా మనం తేలుతాం, లేకపోతే మునిగిపోతాం. అందుకే రిలేషన్షిప్లో షిప్ ఉంది. సో అందువల్ల ఈ వదిలేస్తే లైఫ్లో ముందుకెళ్తామండి. అద్దరు కొట్టేశారండి. థ్యాంక్ యూ, నో వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? క్లాస్ వచ్చేసి December 9th నుంచి ఉంటుందండి. December 9. December 9 నుంచి ఈసారి జరగబోయే బ్యాచ్. మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరప్ప అన్నట్టు లాస్ట్ ఇయర్లో మనం కానీ ఆ డబ్బుని కొడితే ఫైనాన్షియల్ అంటే ఇయర్ని కానీ అంటే డిసెంబర్ ఇయర్ క్లోజింగ్ అండి. మీరు 2024లో ఏదైనా మిస్ అయ్యారా, ఈ డిసెంబర్ మంత్లో కానీ మీరు కానీ మేనిఫెస్టేషన్ చేస్తే ఇయర్ మొత్తం ఆ సినిమాలు ముఠామేస్త్రి సినిమాలు చిరంజీవి గారు చెప్తారు, అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంటారు కదా. సో ఈ 11 నెలలు ఒక లెక్క, ఈ ఒక్క నెల ఒక లెక్క. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇయర్ని మనం ఎండింగ్ అద్భుతంగా క్లోజ్ చేద్దాం. సో స్టార్టింగ్ ఎలా, ఉస్సేన్ బోల్ట్ ఒక మాట అంటారండి, స్టార్టింగ్ ఎలా చేసామనేది కాదు, ఎండింగ్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇయర్ని ఎలా స్టార్ట్ చేసామనేది కాదు, ఇయర్ని ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. అది కూడా ఎంత పొటెన్షియల్గా బాగా అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క పవర్స్ ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అనేది ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా చెప్తాను. హనుమంతుడి ఏం ఇంకా పవర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల మనం కూడా అంత శక్తివంత వ్యక్తిగా కాదు శక్తిగా అవుతుంది. సో ఈ క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పబోయేది December 9 అండి. మళ్ళీ చెప్తున్నాను, December 9 నుంచి నెక్స్ట్ బ్యాచ్ జరగబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అని చెప్తాను నేను. December 9th. అవునండి, యూనివర్సల్ నెంబర్. అండ్ బీ ద ఫస్ట్. ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలనే కోరుకుంటాను. ఇందాక మీరు అన్నట్లు ఆలస్యం అమృతం విషయం చెప్పి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి. మనలో ఉండేటువంటి పొటెన్షియల్ని అప్పుడు మాత్రమే మనం బలంగా అంచనా వేయగలుగుతాము. సో ముందే ఎన్రోల్ చేసుకోండి, ఫస్ట్ ఉండండి ఎప్పుడు కూడా క్లాస్లో కూడా. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.